నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన బలిపీఠం లేకపోతే, నేను శపించట్లేదు, లేఖనపు ఆధారం చెప్తాను, లేఖనపు ఆధారాన్ని బట్టి చెప్తున్నాను. నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగకపోతే, కుటుంబ ప్రార్థనలో నువ్వు మోకరించకపోతే, నీ ఇల్లే ఒక బలిపీఠంగా దేవుని సన్నిధిలో మార్చబడకపోతే, రాబోయే కాలంలో నీ ఇల్లు లోతు కుటుంబంలాగా శాపగ్రస్తమైపోతుంది. జాగ్రత్త. లోతు ఇంటిలో నుండి ఎలాంటి శపితమైన వంశం బయలుదేరిందో అలాంటి భ్రష్టతరం నీలో నుంచి బయలుదేరుతుందని దేవుని లేఖనాన్ని బట్టి హెచ్చరిస్తున్నా. క్రైస్తవ జనమా, మీ ఆత్మీయ తండ్రిగా మిమ్మల్ని అడుగుతున్నా, ఎంతమంది కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి? ప్రతిరోజు సాయంత్రం ఒక్క అర్ధగంట, ఒక్క 30 గంట భార్య, భర్త, పిల్లలు ఒకే చోట కూర్చొని క్రీస్తు యేసు బలిపీఠాన్ని చేరి ఎన్ని కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి? ఒకసారి ఆలోచించండి.